సంజయ్ ఇద్దరు కలిసే భగీరథని దాచేశారు 9 రోజుల పాటుగా అన్నట్టుగా అంటున్నారు కేటీఆర్. ఈ 9 రోజులు అంటే సుమారుగా 8వ తేదీన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైతే అరెస్ట్ అయింది 16వ తేదీన సాయంత్రం సుమారుగా 8:15 సమయానికి. అయితే ఈ 9 రోజులు బండి భగీరథ ఉంది రేవంత్ అండ్ బండి డైరెక్షన్ లోనే ఓ చోట దాచిపెట్టారు. ఆ చోట ఎక్కడో కాదు, మెడికవర్ ఆసుపత్రి, హైదరాబాద్ లోని ఒక మెడికవర్ ఆసుపత్రిలోని 28వ అంతస్తులో రేవంత్ సమీప బంధువు అయినటువంటి ఆ హాస్పిటల్ ఎంచుకున్నారు వీళ్ళిద్దరు. సో అక్కడే 28వ అంతస్తులో బగ్గిని దాచారు. ఇది కేటీఆర్ చేసిన వ్యాఖ్య. బెయిల్ రాదని తెలిసిన తరువాత అప్పుడు పోలీసులకి అప్పగించారు. బండి కొడుకు స్థానంలో సామాన్యుడు ఉండి ఉంటే ఈ 9 రోజుల పాటుగా అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇది కేటీఆర్ క్వశ్చన్. ఇక తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుక్కో న్యాయం, సామాన్యుడికో న్యాయమా అంటున్నారు కేటీఆర్. ఇక ఇద్దరు తోడు దొంగలని అందరికీ అర్థమైందని కూడా అటు రేవంత్ అండ్ బండి సంజయ్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డే కదా హోంమంత్రి, దొంగల్ని పట్టుకోకుండా రేవంత్ ఏం చేస్తున్నాడని కేటీఆర్ చాలా ఆగ్రహానికి గురయ్యారు. అయితే బీజేపీ కాంగ్రెస్ కలిసే ఉన్నాయంటున్నారు కేటీఆర్. సీఎం బావమరిదికి కేంద్ర స్కీముల్లో కాంట్రాక్టులు, ఇక కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఎంపీలకి రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఇద్దరు కలిసిపోయే రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కలిసే బండి భగీరథని మెడికవర్ ఆసుపత్రిలోని 28వ ఫ్లోర్లో దాచారు. 9 రోజుల పాటుగా అక్కడే ఉన్నాడు. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంతా జరిగిందనేది కేటీఆర్ మాట. అటు బండి సంజయ్కి ఈ విషయం తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఈ పూర్తి తతంగం మొత్తం కూడా ఇద్దరు డైరెక్షన్లోనే జరిగింది, ఇద్దరు కనుసైగల్లోనే జరిగింది. అయితే బెయిల్ రాదు అని తెలిసిన తర్వాత, బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత బండి భగీరథని బయటికి తీసుకొచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్నాడు. ఇది కేటీఆర్ చెప్తున్నమాట. నిజంగానే కేటీఆర్ మాటలు నిజమైతే మెడికవర్ ఆసుపత్రిలో ఒక పోక్సో కేసు నిందితుడిని ఆసుపత్రి 28వ ఫ్లోర్లో ఆయన సుమారుగా 9 రోజుల పాటుగా దాచి ఉంటే ఇక్కడ పోక్సో కేసు ఎదుర్కొన్నటువంటి ఆ నిందితుడిని దాచిపెట్టడం కూడా బిగ్గెస్ట్ క్రైమ్. మరి ఈ క్రైమ్లో కేటీఆర్ చెప్తున్నట్టుగా నిజంగా ఇదంతా రేవంత్ రెడ్డి బండి సంజయ్ డైరెక్షన్లో జరిగి ఉంటే దాచినందుకు, అక్కడ ఆశ్రయం కల్పించినందుకు, ఈ మొత్తం తతంగా నిర్వహించినందుకు అందరూ కూడా బాధ్యులవ్వాల్సిందే. మరి ఎవరెవరిని బాధ్యులు చేస్తారు? ఈ కేసు నిజంగానే ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి పైనుంచి తప్పుదో పట్టించకుండా, ప్రోద్బలం లేకుండా నిజంగా సవ్యంగా గనక జరిగితే చాలా మంది పెద్ద తలలే దీంట్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి సంజయ్ పైన కేటీఆర్ ఆగ్రహం వెలుగక్తూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. గారి కొడుకు ఎపిసోడ్, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. వాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేనేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా? 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ అయినా, నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపోయి ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి.
నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు. ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే లేదు. బండి సంజయ్తో మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు, పగల్లేవు, కలిస్తే మాట్లాడినంత వరకు బాగానే ఉంది. ఆయన ఇంకా అగౌరవంగా మా తల్లిదండ్రుల గురించి మాట్లాడడం చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ నేరస్తుడిని ఎందుకు దాచిపెడుతున్నారు అనేదో వీడియో చూసారంటే మెడికవర్ ఆసుపత్రి 28వ ఫ్లోర్లో ఆ బండి భగీరథని 9 రోజుల పాటుగా దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అది రేవంత్ రెడ్డి బంధు ఆసుపత్రి. బండి సంజయ్ బీజేపీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడైనంత మాత్రాన మీరు ఇక్కడ సామాన్యుడికి మీ ప్రభుత్వంలో ఒక రకమైన శిక్ష ఉంటుంది, కేంద్ర మంత్రి అయితే ఎగ్జంప్షనా? మీరు బీజేపీ అయిన కాంగ్రెస్ మీకు ఎందుకు రహస్య స్నేహం? అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే నిన్న ఇదే సమయానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ను ఉద్దేశించి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేటువంటి ఆయన క్వశ్చన్స్కి గాను ఆ మే 8వ తేదీ నుంచి పోక్సో కేసు నమోదైన తర్వాత నుంచి వరుసగా కేటీఆర్ మీడియాలో మాట్లాడిన మాటలకి నేను ఒక ప్రెస్ మీట్లో సీఎం కూడా సమాధానం చెప్పారు. ఆయన ఎటువంటి సమాధానం చెప్పారు, కేటీఆర్కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో చూద్దాం. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఒకవేళ సరెండర్ చేసినామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు బండి సంజయ్. ఆ అపజంక్షమన్నా మీ ఇల్లా నా ఇల్లా? పోలీసులు అక్కడ నాకాబందీ అంటే సర్చ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటే బండి భగీరథ ఒక కారులో తరలిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఇది అరెస్ట్, ఇది మా పోలీసులు చేసిన అరెస్ట్ అని బండి సంజయ్ కుమారుడి బండి భగీరథ్ కేసులో అటు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కానీ నిన్న బీజేపీ కార్యాలయానికి వచ్చినటువంటి బండి సంజయ్ మాత్రం ఎవరైనా ఒక నాయకుడు తన కొడుకుని తీసుకుపోయి శిక్ష వేయమని చెప్పి అప్పచెప్తారా? కానీ నేను చెప్పినా అది నా గొప్పతనం అని మాట్లాడుతున్నారు. సో ఇప్పటికీ బీజేపీ వాళ్ళు సరెండర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇటు అరెస్ట్ చేస్తామంటున్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీ కూడా ఆయన అప్పగించినట్టు బండి సంజయ్ కొడుకును అప్పగించిన చెప్పి కాంగ్రెస్ ఎంపీ మాట్లాడారు. సో ఇది ఇంకా సరెండర్ అరెస్ట్ అనే దానిపైన ఆ తాత్సారం జరుగుతుంటే ముఖ్యమంత్రిని మనం నమ్మాలి కాబట్టి ఆ స్థానానికి ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి కాబట్టి ముఖ్యమంత్రి చెప్తున్న మాట అరెస్ట్ అంటున్నారు. సో అరెస్ట్ జరిగిందనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ఒకసారి